ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి యేసయ్యా, మీ మహాప్రేమను బట్టి, కనికరమును బట్టి ఇంతవరకు మాకు సహాయం చేశారు. మీ దివ్యమైన వాక్యం, మీ పరిశుద్ధమైన వాక్యం బిడ్డల జీవితాలకి నాయన అన్వయించుకునేలా మీరు వాక్యాన్ని బయలుపరచండి. ఏ వాక్యము ఏ హృదయానికి అవసరమో అట్టి సంగతులను మీరు బయలుపరచండి. దీనదాసుని నన్ను మరుగుపరిచి మీ మాటలను మీరు మాట్లాడి బిడ్డల హృదయాల్ని బలపరిచి ఆత్మల్ని స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. ఇప్పుడు స్వర్ణ పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. వేకువనే వెదకెదను, వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. లోకమంతా మాయే గదా, లోకమంతా మాయే గదా, నీ ప్రేమే చాలునయా, నీ ప్రేమే చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. రాజాని సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లునయా, స్తుతులు నీకే చెల్లునయా. స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లునయా.
స్తుతులు నీకే చెల్లునయా సన్నిధి సన్నిధి ఇవ సన్నిధి ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి ఆ సన్నిధి సన్నిధి దైవ సన్నిధి రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా రాజాని సన్నిధి చాలునయా నిత్యము నాకు చాలునయా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వాక్యం వినే సమయానికి వచ్చాం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కొలస్సలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, పునాది మీద కట్టబడిన వారు స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. పునాది మీద కట్టబడిన వారు పునాది మీద కట్టబడాలి. పునాది ఇంత బలంగా ఉంటే అంత అన్ని అంతస్తులను కట్టుకున్న ఆ బిల్డింగు స్థిరంగా నిలుస్తుంది. అందుచేత ప్రేమన్న దేవుని బిడ్డలారా, పునాది మీద కట్టబడిన వారు పునాది లోతుగా ఉండాలి. లోతైన పునాది వేసుకోవాలి. పునాది లోతుగా ఉంటే దాని మీద కట్టబడే కట్టడములన్నీ కూడా, అంతస్తులన్నీ కూడా స్థిరంగా బలంగా ఉంటాయి. కనుక పునాది లోతుగా ఉండాలి, లోతుగా తవ్వబడాలి, లోతుగా ఉండాలి పునాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ కడవరి దినాల్లో యేసు ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లోనే దేవుని బిడ్డలు పునాది లోతుగా వేసుకోవడానికి బదులుగా వారు దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విని బలపడి పునాది లోతుగా వేసుకోవలసిన అవసరం ఉంది. కానీ అలా చేయలేకపోతున్నారు, అలా చేయడం లేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చాలే అనుకుంటున్నారు, కానీ రక్షించబడ్డాను చాలే అనుకుంటున్నారు, కానీ పునాది లోతుగా వేసుకోలేకపోతున్నారు. పునాది లోతుగా వేయబడాలి అంటే వారు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఎన్నో పనులు ఉంటాయి లోకములో, నీ సొంత పనులు ఎన్ని ఉన్నా నీకు నీ పునాది లోతుగా వేయబడాలి, బలంగా ఉండాలి అంటే నీవు ప్రారంభ దినాల్లోనే అశ్రద్ధ చేస్తే
పునాది ఎలా బలంగా ఉంటుంది? పునాది లోతుగా వేసుకోవడానికి అవకాశం ఏది? అందుకే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు లోతైన పునాది వేసుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. దైవ వాక్యాన్ని వినాలి. వాక్యం మీద కట్టబడుతూ ఉండాలి. వాక్యం మీద కట్టబడుతూ ఉండాలి. వాక్యం చేత బలపరచబడుతూ ఉండాలి. లేకపోతే స్థిరంగా ఉండలేరు. వాళ్ళు విశ్వాసములో స్థిరంగా ఉండలేక వారు దేవుని సన్నిధి అంటే ఆశ లేకుండా ఉంటారు. దేవుని సన్నిధికి రారు. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపరు. ఇలా కొంతకాలం ఉంటే వారి జీవితంలో విత్తనాలు చూడండి. విత్తేవాడు విత్తనాల్ని విత్తుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని త్రావు ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళను పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. అయితే ఎప్పుడైతే నీవు అశ్రద్ధ చేస్తూ ఉంటావో, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నిర్లక్ష్యం చేస్తూ, వాక్యాన్ని వినకుండా, ఆసక్తి లేని స్థితిలో నీవు ఉంటే, నీ మనస్సు పరిపరి విధాలుగా వెళుతూ నెమ్మది లేకుండా క్రమేపీ నీలో ఉన్న సమాధానం తొలగిపోద్ది సోదరి సోదరుడా. అందుకే పునాది లోతుగా ఉండాలి అంటే నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. అలా వాక్యం చేత బలపరచబడాలి. అప్పుడు నీవు స్థిరంగా ఉంటావు. నిరాశలు రావు, నిస్పృహలు రావు. దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఏ విషయానికైనా, ఏ సమస్య అయినా, ఏ అవసరమైనా, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయనే చేస్తాడు నా ఎడల అని నీవు విశ్వసించాలి. నీ విశ్వసిస్తే నీ విశ్వాసము అంతకంతకి పునాది లోతుగా వేయబడడం వల్ల విశ్వాసము స్థిరమవుతుంది. విశ్వాసం స్థిరం కాకపోతే చూడండి, ఆ ముళ్ళ తుప్పల్లో పడ్డ విత్తనం మొలిచింది, ఎదిగింది. ఆ ముళ్ళ తుప్పలు అణిచివేయడం వల్ల వాళ్ళు ప్రభువులో నిలవకుండా మరలా తిరిగి లోకములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుచేత ఆ ముళ్ళ తుప్పల్లా లోకాశలు, ఐహిక విచారాలు, ధనమోసం, శరీర కార్యాలు వ్యర్థమైనవి నిన్ను అణిచివేస్తాయి. విశ్వాసమును, నీ విశ్వాసమును అణిచివేస్తాయి. ఫలించే స్థితి ఏది? ఎక్కడ ఫలిస్తావు సోదరి సోదరుడా? అందుకే దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని బలపరచబడాలి. ఎన్ని వారాల నుంచి నీవు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? ఎంతకాలము నుండి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు? సహవాసానికి ఎడంగా ఉన్నావు? ఆత్మలో ఎదగకుండా, ఆత్మలో బలహీనంగా ఉన్నావు? నిన్ను గూర్చి నీవి ఎప్పుడైనా ఆలోచించావా? పనులు లేని మనిషి అంటూ ఉండడు. చేస్తూ ఉంటే పని ఎప్పుడు ఉంటుంది, చెయ్యని వానికి ఎప్పుడు పని ఉండదు. కనుక నీవు నీ సొంత పనుల కొరకే ఆలోచన చేస్తున్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో నేను బలపడాలి, నా పునాది లోతుగా వేసుకోవాలి, నేను స్థిరంగా క్రీస్తు ప్రభువులో విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని అనుకుంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉండాలి. పునాది మీద కట్టబడకపోతే, పునాది లోతుగా ఉండకపోతే, పునాది మీద కట్టబడకపోతే స్థిరంగా ఉండలేవు విశ్వాసములో. అవిశ్వాసము చోటు చేసుకుంటుంది.
అనాలోచనగా ఉంటా, బలహీనమైన స్వభావం వస్తుంది. ప్రార్థన అంటే నిర్లక్ష్యం వస్తుంది. కొంచెం సేపు కూడా ప్రార్థన చేయలేవు. క్రమేపీ లోకం వైపు నడిపించబడతా. సాతానుడు నిన్ను బలహీనపరిచి విశ్వాసము నుండి నిన్ను తొలగిస్తాడు. జాగ్రత్త పడు సోదరుడా. ఎంతకాలం అశ్రద్ధ చేస్తావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలము పునాది లోతుగా వేయబడ్డానికి ఇష్టపడకుండా, లోతుగా వేసుకొనకుండా, పునాది లోతుగా వేసుకొనకుండా ఎంతకాలం అశ్రద్ధ చేస్తావు? పునాది లేకుండా ఆ ఇల్లు కడితే ఆ ఇల్లు ఎలా నిలబడుద్ది? నీ జీవితమే ఇల్లు, నీవే ఆ ఇల్లు. దేవుని కోసం ఒక ఇల్లుగా, దేవుని కోసం మందిరంగా నీవు కట్టబడాలి. నా ప్రియ సోదరుడా, రక్షించబడ్డానని చెప్పుకుంటున్నా మొదటి దినాల నుండి నీవు జాగ్రత్త పడి పునాది లోతుగా వేసుకుని ఆ పునాది మీద నీవు కట్టబడితే విశ్వాసములు స్థిరంగా ఉంటావు. లేకపోతే బలహీనపడిపోతావు. ఎవరు నిన్ను బలపరచలేరు. నీవు ఇంకా బలపరచబడ్డానికి అవకాశం ఉండదు. జాగ్రత్త. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు చూస్తే ఇక్కడ 2 ఇళ్ళు కనబడుతున్నాయి. 2 ఇళ్ళు అంటే 2 పునాదులు ఉన్నాయి. 2 పునాదులు ఏమిటంటే, ఒకటి బండ మీద పునాది, రెండవది ఇసుక మీద పునాది వేసుకున్న ఇల్లు. 2 ఇళ్ళు కూడా చక్కగా కట్టబడ్డాయి. ఏమి లాభం? పునాది వేయబడని, పునాది లేకుండా, లోతైన పునాది లేకుండా కట్టబడిన ఇల్లు ఇసుక మీద, బండ మీద లోతైన పునాది వేయబడి కట్టబడిన ఇల్లు. పునాది లోతుగా ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో, పునాది లోతుగా లేకుండా ఉన్న ఇల్లు ఎలా, కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందో ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఇదిగో దేవుని వాక్యం అంటుంది, బండ మీద పునాది వేసుకున్న ఇల్లు స్థిరంగా ఉంటుంది. ఈ స్థిరంగా ఉంటుందని ఎప్పుడు కనబడుతుంది? నీ విశ్వాసం స్థిరంగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది? కష్టములు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, వేదనకరమైన బ్రతుకు నీ జీవితాన్ని తాకినప్పుడు నీవు అప్పుడు నిలవాలి. అదే విశ్వాసములు స్థిరంగా నిలబడ్డం అంటే. సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నిలబడ్డం కాదు, అది తేలిక. కానీ కష్టాలలో నిలబడిన విశ్వాసమే స్థిరమైనది. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, బండ మీద లోతైన పునాది వేసుకున్న ఆ ఇల్లు ఆలస్యంగా కట్టబడింది. సమయం ఎక్కువ తీసుకుంది. చాలా శ్రమ పడ్డాడు ఆ పునాది లోతుగా వేయడానికి. బండ మీద ఎంతో కష్టపడవలసి వచ్చింది. ప్రేమన్న దేవుని బిడ్డలారా, లోతైన పునాది వేయబడాలంటే నీవెంతో శ్రమ పడాలి. నీ ప్రయాసం వృధా కాకుండా ఉండాలంటే నీవు చాలా శ్రమ పడాలి. శ్రమల మార్గం గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇష్టపడాలి. కానీ తిరుగుబాటు చేయొద్దు. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. దేవుని మీద కోపగించొద్దు. ఎందుకు ఇలా జరగాలి? నాకెందుకు ఇలా జరగాలి? నాకెందుకు ఈ కష్టాలు రావాలి? నాకెందుకు ఇబ్బందులు రావాలి? నాకెందుకు ఈ శోధనలు రావాలి? నాకెందుకు ఈ కష్టాలు రావాలి అని నువ్వు తలంచవద్దు. సోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, ఆ బండ మీద పునాది వేయడం చెమట ఊడుస్తున్నాడు, కష్టపడుతున్నాడు. లోతుగా పునాది వేయడానికి ఎంతో శ్రమపడ్డాడు.
చివరికి ఆ బండ మీద లోతైన పునాది మీద ఇల్లు కట్టబడింది. ఆలస్యమైంది, సంవత్సరాల తరబడి కట్టినట్లయింది. ఆయన ప్రేమను దేవుని బిడ్డలారా, వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఆ ఇంటి మీద గాలి వర్షం కొట్టినా, వరదలు వచ్చినా ఆ ఇల్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. చెక్కు చెదరలేదు, అది నిలిచే ఉన్నది. నీ విశ్వాసం కూడా కష్టములు, శోధనలు, శ్రమలు నిన్ను కొడుతూ ఉన్నప్పుడు, నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, నీ కలుగుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసం చెక్కు చెదరనిదిగా నిలిచి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అయితే మరొక ఇల్లు ఉందన్న. ఆ ఇల్లు అయితే ఇసుక మీద పునాది చాలా తేలిగ్గా తీసేసాడు. శ్రమ లేదు, కష్టం లేదు. ఆ ఇసుక తీశాడు, ఇల్లు కట్టాడు. కానీ అది లోతైన పునాది కాదు, లోతైన అనుభవంలో కాదు, లోతైన అనుభవం లేదు. లోతైన అనుభవంతో కూడా విశ్వాసమును పెంచుకోలేకపోయాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నిలవలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఇంటి పాటు ఎలా ఉంది అంటే, వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు కూలిపోయింది. నీ విశ్వాసం కూలిపోతే, నీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల పాడైపోతే, సోదరుడా సోదరి, నిత్యరాజ్యములో ఎలా ప్రవేశిస్తావు? కన్నీళ్లతో నీకు మనవిచ్చే నీకు చెప్తూ ఉన్నాను సోదరి, సోదరుడా, కన్నీళ్లతో బ్రతిమలాడుతున్నాను. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు, అలాంటి స్థితి నీకు రాకూడదు సోదరుడా సోదరి. ఇప్పుడైనా సరే ఆలోచించుకో సోదరి, సోదరుడా. నీ పునాది లోతుగా ఉండాలి. కష్టానికైనా సహించు, బాధలకైనా సహించు, ఇబ్బందులకైనా ఇరుకులకైనా లోబడి దేవునికి నీ చిత్తం ప్రభువా, నీవెలా నడిపిస్తే అలానే నడుస్తానయ్యా. ఏ లోకములో నా జీవితంలో ఎన్ని శ్రమలు నీవు అనుమతిస్తావో ఆ శ్రమలైనా అనుభవిస్తాను, కానీ నా విశ్వాసమును పాడైపోవడానికి ఇష్టపడాను, శ్రమలైనా సహించుకోవడానికి ఇష్టపడతాను అని నీవు తీర్మానం చేసుకుంటే సోదరుడా సోదరి, అద్భుత రీతిగా బండ మీద కట్టబడిన పునాది ఇల్లు వలె నువ్వు స్థిరంగా నిలుస్తావు. నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది, నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. నిత్యరాజ్యములో ప్రవేశించి ఆ ప్రభుతో ఆనందిస్తావు. ఆ గొప్ప సంతోషాన్ని, ఆ గొప్ప ఆనందాన్ని ప్రభుతో నీవు కూడా పొందుతావు సోదరి, సోదరుడా. నీకోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా మాట వింటే నీకు మేలు. నీవు దేవుని మాట విను, నీకు మేలు. దేవుని మాట విను సోదరి, నీకు మేలు. మరి దేవుని మాట వింటావా? లేకపోతే లోకమును చూచి, లోక సంబంధమైన వాటిని గూర్చి ఆలోచించి, వ్యర్థమైన వాటిని గూర్చి తలస్తూ నిన్ను గూర్చి నీవు బలహీనం చేసుకుంటావా? నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనం చేసుకుంటావా సోదరి, సోదరుడు? అందుకే అంటున్నాడు, మరి ఏ ఇల్లులా ఉందో నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసము స్థిరంగా ఉందో లేకపోతే అస్థిరంగా ఉన్నదో నువ్వు ఆలోచించుకో సోదరి, సోదరుడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, బహు స్థిరమైన పునాది అయిన
మూల రాయి అయి ఉన్నది. నిజమే ప్రేమను దేవుని బిడ్డలారా, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే అంటున్నాడు. సియోను అనగా దేవుని మందిరం. దేవుని బిడ్డ, సియోను అనగా దేవుని బిడ్డ. నీలో పునాది వేసిన వాడు ఆయనే. ఆ రాయి ఆయనే, ఆ బండ ఆయనే, ఆ పునాది వేసిన వాడు ఆయనే. ఆయనే పునాది వేయాలి తప్ప నీలో మరి ఎవరూ పునాది వేయలే. కనుక పునాది వేసిన వాడు ఆయనే. నీ జీవితంలో దేవుని రాజ్యమును గూర్చి, నిత్య జీవమును గూర్చి ఆ తలంపు, ఆ ఆలోచన, ఆ ఊహ, ఆ ఉద్దేశ్యము నీలో పుట్టేలా చేసినవాడు ఆయనే. ఆ పునాది సియోనులో దేవుని మందిరములో నీలో వేసినవాడు ఆయనే. ఆ మూల రాతిని వేసినవాడు ఆయనే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు బహుస్థిరమైన పునాదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు సోదరి సోదరుడా. బహుస్థిరమైన పునాది. పునాది స్థిరంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. పునాది స్థిరంగా లేదు, కొంగిపోతుంది పునాది, లేదా వంగిపోతుంది పునాది. పునాది బలహీనమైపోతుంది. అది కృంగిపోతూ ఉంటే ఆ పునాది, దాని మీద కట్టబడిన ఆ అంతస్తులన్నీ కూడా బీటలు వారి అది కూలిపోతుంది తప్ప నిలవనే నిలవదు. ఒకళ్ళు అనుకోవచ్చు, నేను ఎంతో విశ్వాసంతో ఉన్నాను, నేనెంతో భక్తితో ఉన్నాను, నాకేం పర్వాలేదులే, మందిరానికి వెళితేనేనా, వెళ్ళకపోతే నేను విశ్వాసంలో లేనా అని నిన్ను నీవు సరిపెట్టుకుంటూ నీ పునాదిని గూర్చి అతిశయపడుతున్నావేమో. అతిశయపడవద్దు సోదరి సోదరుడా. ఇవురు కూడా పునాదిని గురించి అతిశయపడవద్దు. ఈ పునాది దేవుడు వేసేదే కానీ నువ్వు వేసుకునే పునాది కాదు. అది నీలో నువ్వు వేసుకునే పునాది కాదు సోదరి సోదరుడా. ప్రభు నీలో వేసే ఆ పునాది. ఆ రాయి ఆయనే, మూల రాయి, పునాది రాయి ఆయనే. బహుస్థిరమైన పునాది రాయిగా ఉన్నవాడు ఆయనే. నిన్ను బహుస్థిరంగా స్థిరమైన పునాదిగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పునాది అనేది ఒకసారి వేయబడుతుంది. ఆ పునాది అనేది ఒకసారి వేయబడుతుంది. వేసేవాడు కూడా ఒక్కడే, అంతే తప్ప అనేక మంది పునాదిని వేయలేరు. వేసేది ఒకే ఒక పునాది, వేసేవాడు కూడా ఒక్కడే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవ్వరును వేయనారాడు. ఎవరి వల్ల కాదండి. ఈ పునాది ఎవరో వేస్తున్నారు అనుకుంటున్నావేమో. వేసేవాడు ఒక్కడే ఆయనే. ఆయనే వేస్తాడు ఆ పునాది, మరెవరు ఇంకా వెయ్యలేరు. ఒకవేళ పునాది కృంగిపోతే ఇంకా పునాది ఎవరో వేస్తారులే అనుకుంటున్నావేమో. ఎవరి వల్ల కాదు, ఎవరు వేయలేరు. వేయబడిన పునాది తప్ప ఇంకో కొత్త పునాది ఏది రాదు. అసలు ఆ పునాది ఆయనే, క్రీస్తు ప్రభువే నీలో వేశాడు. ఈ పునాదే తప్ప ఇంకో పునాది రాదు. ఇంకో పునాది మరొకటి రాదు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనేనండి ఆ పునాది. నీలో వేసింది ఆయనే. వేయబడిన పునాది ఒకటే. ఆ పునాది వేసిన వాడు దేవుడే. ఇంకెవరు కూడా ఆ పునాది వేయలేరు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువే నీలో పునాది వేశాడు. ఈ పునాది నీలో వేయబడింది. ఈ పునాది మీద నీవు కట్టబడుతూ ఉండాలి. దినదినము కట్టబడుతూ ఉండాలి. బిల్డింగ్ ఒకేసారి ఒక్క నిమిషంలో కట్టబడిపోయేది కాదు. ఒక రోజులో కట్టబడిపోయేది కాదు. బిల్డింగ్ రోజు 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 కట్టబడుతూ ఉండేదే బిల్డింగ్.
నీ ఆత్మీయ జీవితం రోజు రోజు కట్టుకోవాల్సిందే తప్ప ఒక రోజుతో కట్టబడేది కాదు. నీ ఆత్మీయ జీవితం ఒక్క రోజులోనే కట్టబడిపోతుంది అనుకుంటున్నావేమో. సోదరుడా, అలా కట్టబడేది కాదు. రోజు రోజు కట్టబడుతుంది, రోజు రోజు కట్టబడుతుంది. ఆ కట్టబడ్డానికి నీవు ఇష్టపడాలి, ఆ కట్టబడ్డానికి ఇష్టపడాలి. ఆ పునాది క్రీస్తే. క్రీస్తనే పునాది. క్రీస్తనే పునాది మీద నీవు కట్టబడుతూ ఉండాలి. ఆ పునాది నీలో వేయబడాలి. ఆ యేసు ప్రభులోనే నీవు కట్టబడుతూ ఉండాలి. సోదరి సోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం అంటాడు, యేసు క్రీస్తు ప్రభువే ఆయన మూల రాయి అయి ఉన్నాడు. ఆ మూల రాయి ఆయనే. ఆ మూల రాయి మీద అపోస్తలులు అలాగే ప్రవక్తలు పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు. అసలు ఆ మూలరాయి మీద కట్టబడకుండా ఎవరు కూడా నిన్ను ప్రభులోనికి నడిపించలేరు. ఎవరు కూడా నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపించలేరు. సోదరి సోదరుడా, ఏ భక్తుడు కానీ ఎవరు కానీ నిన్ను రక్షించలేరు. ఆ పునాది క్రీస్తు ప్రభువే. ఆ మూలరాయి ఆయనే. ఆయన మీద నీవు కట్టబడ్డానికి వారు సహాయం చేస్తూ ఉంటారు. అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ. అదే పునాది వేయబడ్డం అంటే. అందుకే నీవు దేవుని మందిరానికి వచ్చి నీవు రోజు రోజు కట్టబడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని రోజు రోజుకి అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. సోదరుడా సోదరి, మరి నీ విశ్వాసం ఎలా ఉంది, ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో సోదరి సోదరుడా. అందుకే అంటాడు, మరి ఈ పునాది కూడా అమూల్యమైన మూల రాయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నానన్నాడు. ప్రభు నీలో స్థాపించేవాడు ఆయనే. ఆ మూలరాయి యేసయ్యే. ఆయనే నీలో పునాదిని స్థాపించేవాడు, మూలరాయిని స్థాపించేవాడు. ఆ మూలరాయి వేస్తే దాని మీద, ఆ పునాది మీద నీవు కట్టబడతావు. రోజు రోజు నీవు కట్టబడాలి. ఇది అమూల్యమైనది, ఎంతో విలువైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఇంత వెలని ఎవరు చెప్పలేరు, వెల కట్టలేనంతటిది. అందుకే అమూల్యమైనది అన్నాడు. అమూల్యమైన మూలరాయి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో స్థాపిస్తున్నాను మూలరాయిని అంటున్నాడు, అమూల్యమైన మూలరాతిని. కనుక నీ జీవితంలో దేవుడే మూలరాయి అని యేసయ్యను నీలోనికి వచ్చి, ఆయనే నీలోనికి వచ్చి నీలో బలమైన పునాదిగా బిల్డింగ్ను కట్టినట్లుగా ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని కడుతూ ఉన్నాడు. నీవు ఆయనలో కట్టబడాలి. నీవు ఆయనలో దినదినము నిత్యము నిలిచే కట్టడం వలె కట్టబడుతూ ఉండాలి సోదరి సోదరుడా. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవరో ఒకని చేత కట్టబడును, సమస్తం కట్టినవాడు ఆయనే. అసలు ఆ పునాది ఆయనే, ఆ మూలరాయి ఆయనే, ఆ పునాది కూడా ఆయనే. ఆయన నీలో ఆ పునాది వేస్తున్నాడు. ఆ పునాది మీద నిన్ను కడుతూనే ఉన్నాడు ఆయన. అంటే ఒక ఇల్లులా కడుతున్నాడు. చెవిటి ఇల్లు, నీ జీవితమే ఇల్లు, నీ హృదయమే దేవునికి ఇల్లు, నీ ఆత్మ దేవునికి ఇల్లుగా మందిరంగా కట్టబడుతుంది. నీవు దేవుని కోసం ఇల్లుగా కట్టబడాలి. నీ ఇంటిలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నివసిస్తూ ఉండాలి. అందుకే నీవు ఆయనకి ఇల్లుగా కట్టబడాలి. ఆయన ఇల్లుగా నీవు కట్టబడాలి. ఆయన కోసం ఇల్లుగా నీవు కట్టబడాలి. అందుకే సమస్తం కట్టేవాడు ఆయనే. ఆయన చేత నీవు కట్టబడుతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో.
అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం, ఆ పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచుండెను. మరి నీవు కూడా దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, శిల్పి అయి ఉన్నాడో, దేనికైతే, ఏ పట్టణానికైతే ఆయన పునాది వేశాడో, దేనికైతే మూలరాతిని వేశాడో, దాని మీద ఆయన పట్టణాన్ని కట్టాడో, ఆ పట్టణమే పరలోక పట్టణం. ఆ పట్టణం ఎంతో చచ్చౌకంగా ఉండేది. అది ముత్యములతో, రత్నములతో, కెంపులతో కట్టబడిన పట్టణం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బలమైన పునాది కలిగిన ఆ పునాది మీద కట్టబడిన ఆ గొప్ప పట్టణమే పరలోక రాజ్యం, పరలోక పట్టణం. ఆ పట్టణమును కొరకే అబ్రహాము గారు ఎదురు చూచుచుండెను. మరి నీవేం చేస్తున్నావు? నేను ప్రభువు కోసం, ఆయన కోసం ఇల్లుగా నేను కట్టబడాలి. ఆయన నా కోసం కట్టిన ఆ పట్టణములో నేను చేరాలి అని దానికోసం ఎదురు చూస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, తాత్కాలికమైన వాటి కోసం, అపవిత్రమైన వాటి కోసం ఆశపడం. ఈ వ్యర్థమైన వాటి కోసం నీవు ఆశపడితే, ఆ పునాదులు కలిగిన ఆ గొప్ప పట్టణం, ఆ పట్టణమును నీవు చేరడానికి అవకాశం ఉండదు. కనుక నీవు లోకాన్ని, వ్యర్థమైన వాటిని, అపవిత్రమైన వాటిని చూడొద్దు. ఇంత నష్టమైనా సరే, ఇంత కష్టమైనా సరే, నీవు ఆ పట్టణం వైపే చూడు, ఆ పట్టణం కొరకే ఎదురు చూడు. అబ్రహాము గారు ఎదురు చూచారు, ఆ రాజ్యంలో ప్రవేశించి ఆనందిస్తూ ఉన్నాడు. అలా నీవు కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. ప్రేమనద్దామని బిడ్డారా, క్రీస్తు ప్రభు అనే మూల రాతి మీద పునాది వేయబడిన సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఈ పునాది పాడవకుండా చూసుకోవాలి. ఈ పునాది పాడవకుండా చూసుకోవాలి. ఈ పునాదిని పాడు చేయొద్దు, పునాదిని తీసి పారవేయొద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, పురాతనమైన పొలిమేర రాతిని తీసి పారేస్తున్నారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేస్తున్నారు, అనగా సరిహద్దు రాళ్లను కూడా తీసేస్తున్నారు. ఎంత దారుణం అండి అది. అలా తీయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అది ఏనాడో వేయబడిన రాయి, పురాతనమైన రాయి, పొలిమేర రాతిని తీసివేస్తున్నారు. తీసివేయకూడదు. ప్రభువు చెప్తున్నాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు. ఎంత భయంకరమైన స్థితి అండి. సరిహద్దు రాళ్ళను కూడా తీసి పారేస్తున్నారు. సరిహద్దు రాళ్లను తీసి పారవేయడం ఎందుకు అంటే, ఆ సరిహద్దు లోపల నీ ఉండాలి. దేవుడు నీకొక హద్దును ఏర్పాటు చేశాడు. ఆ హద్దు లోపల ఉండాలి. కానీ ఆ హద్దును దాటిపోయి వెళ్ళావు అంటే నీవు శ్రమకు కారణమవుతుంది. నీకు శ్రమకు కారణమవుతుంది. లోకములోనికి, పాపములోనికి, అపవిత్రతలోనికి నీ వెళ్ళిపోతున్నావు అంటే, సోదరుడా, సోదరి, నీ హద్దు లోపల ఉండకుండా హద్దును మీరిపోతున్నావు. హద్దు మీరిన వారికి ప్రమాదం. హద్దు మీరితే శిక్ష, హద్దు మీరితే ప్రమాదం. అందుకే హద్దు లోపల ఉండాలి. ప్రేమనొద్దాం అని పెట్టారు. అందుకే సరిహద్దు రాళ్ళు ఆ సరిహద్దుల మధ్య ఉండాలి తప్ప వాళ్ళు దాన్ని దాటి వెళ్ళడానికి లేదు.
అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీకు కూడా సరిహద్దుల్ని ఏర్పాటు చేశాడు. సముద్రానికే దేవుడు సరిహద్దుని ఏర్పాటు చేస్తే సముద్రమే అంత భయంకరమైన సముద్రమే, ఎందరో మనుషులు ఆ సముద్రంలో కలిసిపోతున్నారు. దానిలో దిగితే అది నీళ్లు లాక్కుపోతుంది, కెరటాలు లాక్కుపోతున్నాయి, మునిగిపోతున్నారు. యవనస్తుల దగ్గర నుండి, పిల్లల దగ్గర నుండి, పెద్దవారి దగ్గర నుండి ఎందరో ఆ సముద్ర గర్భములో కలిసిపోతున్నారు. దానికి కూడా దేవుడు హద్దుని ఏర్పాటు చేశాడు. ఇసుకను సరిహద్దుగా ఏర్పాటు చేశాడు. ఆ ఇసుకను దాటి అది రావడం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన హద్దును మీరడం లేదు. అది హద్దు మీరితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణాలు కూడా ముంచబడిపోతున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. అది హద్దు మేరడం లేదు, మహాసముద్రం. మరి నీవు ఎందుకు హద్దు మీరుతున్నావు? సముద్రము, అంత మహాసముద్రం ఎక్కడ? భయంకరమైన మహాసముద్రం ఎక్కడ? మానవుడు జీవితమే పాటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి మానవుడు. సోదరుడా, ఒక్కసారి ఆలోచన చేసుకో. నీవు నీ హద్దులు దాటి వెళ్ళిపోతున్నావేమో. హద్దును దాటిపోవద్దు. ప్రభువు నీకు ఏర్పాటు చేసిన హద్దుల మధ్య ఉండి దేవుణ్ణి స్తుతించు, దేవుని బిడ్డగా జీవించు. పునాది మీద కట్టబడిన పట్టణం వలె నీవు స్థిరంగా ఉండు. నీ ఆత్మీయ జీవితం స్థిరపరచుకోవాలి. నీవు స్థిరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే నీవు స్థిరంగా ఉండాలి సోదరుడా. అందుకే సరిహద్దు రాళ్ళని తీసేస్తున్నారంట. హద్దులు దాడిపోతున్నావు. నీవు హద్దులు దాడిపోతున్నావేమో ఆలోచించుకొని జాగ్రత్త పడు సోదరుడా, సోదరి. ఇక నీవు హద్దుల లోపల ఉండి ఎలా కట్టబడాలో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి జీవము కలిగిన బిడ్డలుగా ఉండాలి. సోదరుడా, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి జీవించే వారిగా ఉండాలి. జీవము కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధత కలిగిన వారిగా, ఆత్మీయ జీవితములో ఎదుగుదలను కలిగిన వారిగా, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. మీరిక దేవుడు నివసించే మందిరంగా మీ జీవితాన్ని, మీ హృదయాన్ని, నీ బ్రతుకును నీవు కట్టుకోవాలి. సోదరుడా, వేశాడు ఆయన పునాది. ఆయనే ఆ మూలరాయి, దాని మీదే నీకు పునాది వేశాడు. మరి ఈ పునాది మీద నీవు కట్టబడుతున్నావా? కట్టుకుంటున్నావా నీ జీవితాన్ని? లోకంలో కట్టుకున్నావా? వ్యర్థమైన వాటి మీద కట్టబడాలనుకుంటున్నావా? లేదా ఆ పునాది మీదే, యేసయ్య అనే పునాది మీద కట్టబడి ఆత్మలో అభివృద్ధి చెంది దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి నిత్య రాజ్యములో చేరాలని ఆశతో నీ బ్రతుకును కట్టుకుంటున్నావా? అందుకే నోరు కట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది పడితే తింటే ఆరోగ్యం పాడైపోతుంది కనుక నోరు కట్టుకోమన్నాడు. అలాగే నీవు కూడా ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి జాగ్రత్త పడాలి. నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి. హద్దులు దాటి వెళ్ళిపోవద్దు. నీవు జాగ్రత్తగా దేవుళ్ళు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు బిడ్డగా జీవించు. పునాది మీద కట్టబడిన వారు స్థిరంగా ఉంటారు. వారు స్వార్థ వలన కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసములో నిలిచిన వారుగా ఉంటారు. నిలిస్తేనే దేవుని రాజ్యంలో చేరతావు. అబ్రహాము గారు నిలిచారు, విశ్వాసులకు తండ్రి. నీవు కూడా విశ్వాసంలో నిలిస్తే, విశ్వాసంలో నిలిస్తే దేవుని రాజ్యంలో చేరతావు. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ వాత్సల్యతను బట్టి ఎంతవరకు బిడ్డలు నాయన వాక్యం విన్నారు తండ్రి. విన్న వాక్యం వారి జీవితములు ఫలింపచేయండి. పునాది మీద కట్ట
కట్టబడిన ఇల్లు వలె, లోతైన పునాది మీద కట్టబడిన ఇల్లు వలె బిడ్డలు వారి జీవితాల్ని, ఆత్మీయ జీవితాల్ని కట్టుకొని పరిశుద్ధంగా జీవించడానికి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సిద్ధం చేయండి. పునాది లేని ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయినట్లుగా వరదలు వస్తే, తుఫాను వస్తే కూలిపోయిందని విన్నా. అయ్యా, అలాంటి భయంకరమైన స్థితి, శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు వస్తే విశ్వాసముడు తొలగిపోక మీ కొరకు నమ్మకంగా జీవించే వారిగా సిద్ధం చేయండి. మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. అయ్యా, దేశాన్ని, దేశ నాయకుల్ని దీవించండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని దీవించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆత్మల అభివృద్ధి కలిగించి రక్షించమని, విశ్వాసములు స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము బిడ్డలకు తోడై నడిపించును గాక. ఆమేన్.